పదిలము కోట పగవారు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ శరీరాన్ని ఒక అజేయమైన కోటగా వర్ణించారు. మనలోని 6 రకాలైన అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ కోటపై దాడి చేసే శత్రువులని, శరీరంలోని 9 ద్వారాలు, నవరంధ్రాలు ఈ కోటకు ఉన్న కనుమలని చెబుతూ భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుడు కోనేటి తిమ్మినాయుడు ఈ కోటలో ప్రవేశిస్తే మనకు ఇక ఏ భయమూ ఉండదని భరోసా ఇచ్చారు. తెలుగు సారాంశం: ఈ శరీరమనే కోట చాలా భద్రమైనది. కాని 6 శత్రువులు, అరిషడ్వర్గాలు దీనిని ఆక్రమించుకోవడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు. 9 రంధ్రాల ద్వారా ఈ శరీరం మాయలో మునిగి ఉంది. ఈ కోటలో జీవుడు అనే రాజు ఒక్కడే ఉన్నాడు. అతడికి మనస్సు, బుద్ధి అనే 2 మంత్రులు ఉన్నారు. వారికి తోడుగా 7 బలవంతులైన బంట్లు, సప్తధాతువులు లేదా ఇంద్రియ వికారాలు తమ ఇష్టానుసారం తిరుగుతున్నారు. 9 ద్వారాల ద్వారా శత్రువులు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆ కోనేటి తిమ్మినాయుడు శ్రీనివాసుడు ఈ కోటలోకి ప్రవేశించాడో అప్పుడు ఈ కోట మరింత బలపడింది. ఇక మనకు భయం లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ philosophical composition, Annamaya uses the allegory of a fort to describe the human body. The 6 enemies mentioned are the Arishadvargas, desire, anger, greed, etc., who lie in wait to attack. The fort has 9 gates, Navandras, and within it resides the lone king, the soul, guided by 2 ministers, mind and intellect. Powerful soldiers, senses elements, roam freely within. Annamaya asserts that although the fort is vulnerable to internal and external threats, once the lord of the lake, Koneti Timminaidu, Lord Venkateshwar, enters and occupies this fort, it becomes invincible and fortified. With the divine as its protector, there is no longer any reason to fear. Pallavi: పదిలము కోట పగవారు అదన గాచుకుందు రాల్గురు. భావము: ఈ శరీరమనే కోట చాలా భద్రమైనది. పదిలము. కాని 6 శత్రువులు, అరిషడ్వర్గాలు ఈ కోటను పడగొట్టడానికి తగిన సమయం, అదన కోసం కాచుకుని ఉన్నారు. వివరణ: మానవ జన్మ లభించడం అదృష్టం. కాని కామ, క్రోధాది శత్రువులు ఎప్పుడూ మనల్ని ఆధ్యాత్మిక పతనం వైపు లాగడానికి సిద్ధంగా ఉంటారు. చరణం 1: ఇన్మై జప్ప ఇందరి చేత 9 నెల్ల దోగినది కొమ్మ తీరున కుదురైన కోట దొమ్మికాండ్లై దుగురుందురు. భావము: ఈ శరీరం నవరంధ్రాల 9 ద్వారా ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతోంది. ఒక కొమ్మ వలె ఆకారం కలిగిన ఈ కుదురైన కోటలో శత్రువుల సమూహాలు ఎప్పుడూ గందరగోళం, దొమ్మి చేస్తూనే ఉంటారు. వివరణ: ఇంద్రియాలు బాహ్య ప్రపంచం వైపు మళ్లడం వల్ల శరీరం బలహీనపడి శత్రువులకు చిక్కుతుంటుంది. చరణం 2: ఒంటికాడు రాజు ఉడుగక తమలోన వంటనే నిమంత్రు లొక 2 దంటతనంబున తమ ఇచ్చ తిరిగాడు బంటూ 7 బలవంతులు. భావము: ఈ శరీర కోటలో జీవుడు అనేవాడు ఒంటరి రాజు. అతడికి సహాయంగా మనస్సు, బుద్ధి అనే 2 మంత్రులు ఉన్నారు. వారు రాజును తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తారు. వీరికి తోడుగా 7 బలవంతులైన బంట్లు, శరీర ధాతువులు లేదా ఇంద్రియాలు తమ ఇష్టానుసారం తిరుగుతూ గర్వంగా ప్రవర్తిస్తున్నారు. వివరణ: జీవుడు తన అంతర్గత శక్తులను, మనస్సు, ఇంద్రియాలు అదుపులో ఉంచుకోలేకపోతే ఆ శక్తులే అతడిని ఇబ్బందులకు గురిచేస్తాయని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3: కలవు 9 కనుమల తంత్రము నిలుపగలిగినట్టి నెరవాదులు తెలిసి కోనేటి తిమ్మినాయుడు చొచ్చె బలిసే ఈ కోట భయమేల. భావము: ఈ కోటకు 9 ద్వారాలు, కనుమలు ఉన్నాయి. వీటిని కాపాడుకోగలిగిన సమర్థులు ఉన్నప్పటికీ అసలైన రక్షణ మాత్రం కోనేటి తిమ్మినాయుడు వెంకటేశ్వరుడు ప్రవేశించినప్పుడే కలుగుతుంది. ఎప్పుడైతే స్వామి ఈ శరీరంలో నిలిచాడో అప్పుడు ఈ కోట అత్యంత బలమైనదిగా మారింది. ఇక భయపడాల్సిన అవసరం లేదు. వివరణ: మనిషి తన సొంత శక్తితో ఇంద్రియాలను జయించడం కష్టం. కాని భగవంతుడిని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆ దైవమే మనల్ని అన్ని వికారాల నుండి కాపాడి కోటను పదిలం చేస్తాడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఎంత చదివిన నేమి వినినా ఉపోద్ఘాతం.
ఈ సంకీర్తనలో అన్నమయ్య బాహ్యమైన చదువుల కంటే అంతర్గత శుద్ధి ముఖ్యమని ప్రబోధిస్తున్నారు. మనిషి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు విన్నా, తనలోని దుర్గుణాలను వదిలిపెట్టంత వరకు దుఃఖం తీరదని, ఆత్మజ్ఞానం కలగదని వివరిస్తూ నిజమైన భక్తుడు ఎలా ఉండాలో వివరించారు. తెలుగు సారాంశం: ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విషయాలు విన్నా ప్రయోజనమేముంది? మనసులోని ఆందోళన, చింత తగ్గనప్పుడు సుఖం ఎలా కలుగుతుంది? ఇతరులను నిందించడం మాననంతవరకు, అతిగా కోరికలు పెంచుకున్నంతవరకు, చంచలమైన బుద్ధిని అదుపు చేయనంత వరకు సద్గతి కలగదు. పరధనంపై ఆశ వదిలి, నిందలకు దూరంగా ఉండి, చెడు ప్రవర్తనను విడిచినప్పుడే పరమపదం దక్కుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీవేంకటపతిని మనసులో వెతకాలి. అబద్ధాలు చెప్పడం మానేసి, మనసులోని అసూయను వదిలినప్పుడే విజయం సిద్ధిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: In this analytical composition, Annamaya argues that formal education and vast listening are futile if they do not transform one's character. He questions the use of knowledge if it cannot alleviate mental anxiety or lead to prosperity. He asserts that spiritual liberation is impossible unless one stops criticizing others, curbs excessive lust, and stabilizes a restless mind. True peace and divine grace are achieved only by giving up the desire for others' wealth and avoiding deceitful speech. Ultimately, he concludes that unless one searches for Lord Venkateshwar within their own soul and discards the ego, doubts will persist and true victory will remain elusive. Pallavi: ఎంత చదివిన నేమి వినిన తన చింతయేలమాను సిరులేల కలుగు. భావము: ఒక మనిషి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని మంచి మాటలు విన్నా, తన మనసులోని విచారము, చింత ఎందుకు పోతుంది? అలాంటప్పుడు అతడికి సంపదలు, సిరులు, ఆధ్యాత్మిక సంపద ఎలా కలుగుతాయి? వివరణ: చదువు అనేది మనిషిలోని అజ్ఞానాన్ని, భయాన్ని పోగొట్టాలి. చదివిన చదువు ప్రవర్తనలో కనిపించినంత వరకు అది కేవలం అక్షరజ్ఞానమే అవుతుంది తప్ప ఆత్మజ్ఞానం కాదు. చరణం 1: ఇతర దూషణములు ఎడసినగాక అతికాంకురుడుగాని ఎప్పుడుగాక, మతిచంచలము గొంత మానినగాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను. భావము: ఇతరులను నిందించడం, దూషణములు మానేస్తే తప్ప, అతిగా కోరికలు, కామము పెంచుకోకుండా ఉంటే తప్ప, చంచలమైన బుద్ధిని కొంతైనా అదుపు చేయగలిగితే తప్ప, మోక్షం, గతి ఎలా కలుగుతుంది? చెడు మార్గాలు, దుర్గతులు ఎలా తప్పుతాయి? వివరణ: పరనింద, మితిమీరిన కోరికలు మనిషిని ఆధ్యాత్మికంగా పతనం చేస్తాయి. మనసును నిలకడగా ఉంచుకోవడం భక్తికి ప్రాథమిక లక్షణం. చరణం 2: పరధనములయాస పాసినగాక అరిదినిందలు లేనియప్పుడుగాక, విరసవర్తనము విడిచినగాక పరమేల కలుగు నాపదలేలమాను. భావము: ఇతరుల ధనంపై ఆశను వదిలిపెడితే తప్ప, ఇతరుల చేత నిందలు వేయించుకోకుండా ధర్మబద్ధంగా బతికితే తప్ప, అసహ్యకరమైన ప్రవర్తనను, విరసవర్తనము విడిచిపెడితే తప్ప పరలోక సుఖం, పరము ఎలా కలుగుతుంది? ఆపదలు ఎలా తొలగుతాయి? వివరణ: నైతిక విలువలు లేని జీవితం ఆపదలకు నిలయమవుతుంది. నిరాశ్రయత, నిరాశలను వదలడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. చరణం 3: వెంకటపతి నాత్మ వెదకినగాక కింక మనసున తొలగినగాక, బొంకుమాట లెడసిపోయినగాక శంకయాల మాను జయమేల కలుగు. భావము: శ్రీ వెంకటేశ్వరుని తన ఆత్మలోనే వెతకాలి. మనసులోని క్రోధాన్ని, కింక అబద్ధపు మాటలను, బొంకు పూర్తిగా వదిలిపెట్టాలి. అలా చేసినప్పుడే మనసులోని అనుమానాలు, శంక తొలగిపోతాయి. అప్పుడే మనిషికి నిజమైన విజయం లభిస్తుంది. వివరణ: దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని గుర్తించడమే జ్ఞానం. కానీ ఆ దేవుడిని చేరుకోవాలంటే మనసులోని కోపాన్ని, అబద్ధాలను విడిచిపెట్టాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. కాల విశేషమో లోకముగతియో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తన కాలం నాటి సామాజిక పరిస్థితులను, క్షీణిస్తున్న నైతిక విలువలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యం, శాంతి, వివేకం వంటి గుణాలు కనుమరుగైపోవడాన్ని వర్ణిస్తూ ఈ చీకటిని, అజ్ఞానాన్ని,
తొలగించడానికి తిరుమల లక్ష్మీరమణుడైన వెంకటేశ్వరుడే ఏకైక మార్గమని ప్రబోధిస్తున్నారు. తెలుగు సారాంశం: ఇది కాలం మహిమో లేక లోక రీతో తెలియదు కాని సన్మార్గాలు అన్నీ పక్కకు పోయి మంచిలతనం అంతా దిగజారిపోయింది. ఎటు చూసినా ధర్మం మాసిపోయింది, విజ్ఞానం దూరమైంది, శాంతి తగ్గిపోయింది, వివేకం మచ్చుకైనా కనిపించడం లేదు. మనుషుల్లో అవగాహన మాలిన్యమైపోయింది, సంతోషానికి చోటు లేకుండా పోయింది. సత్యం కొండల పాలైంది, కనుమరుగైంది. ఆచారాలు తడబడుతున్నాయి. ఈ అజ్ఞానమనే చీకటిని బాపడానికి ఆ వెంకటేశ్వరుడే గతి తప్ప మరే ఇతర మార్గం లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: In this introspective composition, Annamaya laments the moral decay of society, attributing it to either the influence of time, Kali Yuga, or the inherent nature of the world. He observes that righteous paths have lost their essence and kindness has hit a new low. Dharma is tarnished, wisdom has retreated, and peace is scarce. True happiness is nowhere to be found, and truth seems to have fled to the mountains. Annamaya concludes that in such chaotic and ignorant times, Lord Venkateshwar, the consort of Lakshmi, is the only refuge and the only one who can dispel this darkness. Pallavi: కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబులా కీలువదలే సౌజన్యము కిందైపోయినది. భావము: ఇది కాలం ప్రభావమో లేక లోక స్వభావమో కాని మంచి దారులు, సన్మార్గాలు తమ పట్టును కోల్పోయాయి. మనుషులలో ఉండవలసిన సౌజన్యం, మంచితనం పూర్తిగా దిగజారిపోయింది. వివరణ: ధర్మం 4 పాదాల మీద నడవాల్సిన స్థితి పోయి అధర్మం రాజ్యమేలుతోందని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 1: ఇందెక్కడి సంసారం, బేదస జూచిన ధర్మము కందైనది, విజ్ఞానము కడకు తొలంగినది, గొందులు దరిబడే, శాంతము కొంచెంబాయ, వివేకము మందుకు వెదకిన గానము మంచితనం పుబనులు. భావము: ఈ లోకంలో సంసార జీవనం గజిబిజిగా మారింది. ఎటు చూసినా ధర్మం మాసిపోయింది, కందైనది. నిజమైన జ్ఞానం దూరమైంది, శాంతి అనేది తగ్గిపోయింది. వివేకంతో కూడిన మంచితనం వెతికినా మచ్చుకైనా, మందుకు వెదకినా కనిపించడం లేదు. వివరణ: సమాజంలో మనుషులు విచక్షణ కోల్పోయి కేవలం స్వార్థంతో బతుకుతున్నారని అన్నమయ్య చమత్కరించారు. మంచితనం కోసం వెతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన. చరణం 2: మడి ఇక నేటి విచారము. మాలిన్యంబైపోయిన వెడుకలు, సంతోషమునకు నెడమే లేదాయ, కొలమాలను నిజమంతయు, కొండలకేగెను సత్యము, మనంగైపోయెను వినుకులు, మతిమాలను తెలివి. భావము: ఇక ఈ విచారం ఎందుకు? మనుషుల తెలివితేటలన్నీ వెడుకలు కలుషితమైపోయాయి. మనసులో సంతోషానికి తావే లేదు. నిజం చెప్పేవారు కరువయ్యారు. సత్యం కొండల మీదకు వెళ్ళిపోయింది, అంటే సామాన్యులకు అందకుండా పోయింది. మంచి మాటలు వినబడటం లేదు, బుద్ధి తన తెలివిని కోల్పోయింది. వివరణ: సత్యం కనుమరుగై అబద్ధం రాజ్యమేలుతున్న తీరును అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 3: తమకిక నెక్కడి బ్రతుకులు, తడబడే నాచారంబులు, సమమైపోయిన వప్పుడే జాతి విడంబములు, తిమిరంబింతయు పాపగా తిరువేంకటగిరి లక్ష్మీ రమణుడు గతిదప్పను కలరచనేమియూ లేదు. భావము: ఇటువంటి పరిస్థితులలో ఇక బతుకులేమిటి? ఆచారాలన్నీ తడబడుతున్నాయి. అన్ని కులాలు, ఆచారాలు కలగాపులగమై గందరగోళంగా మారాయి. ఈ అజ్ఞానమనే చీకటిని, తిమిరం తొలగించడానికి ఆ తిరుమల వెంకటేశ్వరుడే దిక్కు. ఆయనను శరణు వేడటం తప్ప మనల్ని రక్షించే మార్గం మరొకటి లేదు. వివరణ: కలికాలంలో అధర్మం పెరిగినప్పుడు భగవంతుని నామస్మరణే పరమోషధమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఈ విశ్వాసంబు ఎవ్వరికీ దోపదిది. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య భగవంతునిపై ఉండవలసిన అచంచలమైన విశ్వాసం గురించి ప్రబోధించారు. మనిషి తన జీవితంలో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాడని, అయితే ఆ పాపాలన్నీ ఒక్క విష్ణు నామంతో ఎలా పటాపంచలు అవుతాయో అన్నమయ్య అద్భుతమైన ఉదాహరణల ద్వారా కుమ్మరి చక్రం, గొర్రెల మందలో పులి, కొండపై పిడుగు వివరించారు. తెలుగు సారాంశం: భగవంతునిపై ఉండవలసిన ఈ గొప్ప విశ్వాసం అందరికీ కలగదు, కేవలం పవిత్రమైన హృదయం ఉన్నవారిలోనే ఇది ఉదయిస్తుంది.
మనిషి తన ఇష్టానుసారం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కుమ్మరివాడు ఏడాది కాలం కష్టపడి చేసిన కుండలను ఒక్క కర్ర దెబ్బతో పగులగొట్టినట్లుగా విష్ణునామం ఆ పాపాలన్నింటినీ ఒక్క క్షణంలో పోగొడుతుంది. గొర్రెల మందలోకి పులి ప్రవేశిస్తే అవి ఎలా చెల్లాచెదురు అవుతాయో, హరినామం హృదయంలో ఉంటే పాపాలు అలా నశిస్తాయి. కొండల మీద పిడుగు పడితే అవి ఎలా పిండి పిండి అవుతాయో, వెంకటేశ్వరుని తలచుకుంటే దుష్కర్మల రాశులు అలా అంతమైపోతాయి. English summary. In this philosophical composition, Annamaya emphasizes the supreme power of unwavering faith in the divine. He observes that such profound faith does not dawn upon everyone, it manifests only in the hearts of the pure. Using powerful metaphors, he explains that just as a potter's labor of a year can be shattered by a single blow of a staff, a lifetime of sins can be wiped out by the single chanting of Vishnu's name. Like a tiger entering a flock of sheep or a lightning bolt striking a mountain, the remembrance of Lord Venkateshwar destroys piles of bad karma and sins instantly, restoring the soul's purity. Pallavi. ఈ విశ్వాసంబు ఎవ్వరికీ దోపదిది. పావనుల హృదయమున ప్రభవించుగానని భావము, భగవంతుని మీద ఉండవలసిన ఈ అచంచలమైన విశ్వాసము, నమ్మకము ప్రతి ఒక్కరికీ కలగదు. ఇది కేవలం పవిత్రమైన హృదయము కలిగిన పుణ్యాత్ములలోనే జన్మిస్తుంది. వివరణ: దైవ ప్రార్థన కంటే దైవంపై నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం కలగాలంటే మనసు నిర్మలంగా ఉండాలని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో చెబుతున్నారు. చరణం 1. ఇమ్మైన పాపంబులెన్నివలసిన బ్రాణి సమ్మతంబున జేయ జాలుగాకేమి, కుమ్మరికి నొకయేడు గుదియ కొకనాడవును నమ్మితల చిన విష్ణునామంబు చేత. భావము: మనిషి తన ఇష్టప్రకారం సమ్మతంబున ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కుమ్మరివాడు ఎంతో కష్టపడి ఏడాది పొడవునా కుండలు తయారు చేస్తే ఆ కుండలన్నింటినీ ఒక్క కర్ర దెబ్బ, గుదియ ఎలా ధ్వంసం చేస్తుందో, నమ్మకంతో తలచుకున్న విష్ణునామం కూడా ఆ పాపాలన్నింటినీ అలానే అంతం చేస్తుంది. వివరణ: కుమ్మరికి ఏడాది, తగవుకు ఒక నిమిషం అనే సామెతను ఇక్కడ అన్నమయ్య అన్వయించారు. ఎన్ని జన్మల పాపాలైనా హరినామం ముందు నిలవలేవని దీని అర్థం. చరణం 2. కొదలేని దురితములు కొండలును గోట్లును చెదరకెప్పుడు బ్రాణి చేయుగాకేమి, పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లోను హృదయంబు హరిమీద నుండినంతటను. భావము: కొలత లేని పాపాలు, దురితములు కొండలంతగా, కోట్ల సంఖ్యలో మనిషి చేస్తూ ఉండవచ్చు. కాని గొర్రెల మందలోకి ఒక పులి ప్రవేశిస్తే ఆ గొర్రెలన్నీ ఎలా భయంతో పారిపోతాయో, హృదయంలో హరినామం చేరగానే ఆ పాపపు రాసులన్నీ అలానే చెల్లాచెదురైపోతాయి. వివరణ: పులిని చూసి గొర్రెలు నిలవలేవు. అలాగే హరినామం అనే పులి ముందు పాపాలు అనే గొర్రెలు నిలవలేవని అన్నమయ్య చక్కని ఉపమానం చెప్పారు. చరణం 3. సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయిచు ప్రాణి పెంచుగాకేమి, బెరసి కొండల మీద బిడుగువడ్డట్లోనూ తిరువేంకటాచలాధిపుని దలచినను. భావము: సాటిలేని చెడ్డ పనులు, దుష్కర్మలు రాసులుగా పెరిగి కొండల్లా మారినా ఫర్వాలేదు. ఎందుకంటే ఆ కొండల మీద ఒక్కసారి పిడుగు పడితే అవి ఎలా పిండి అయిపోతాయో, తిరుమల వెంకటేశ్వరుని తలచుకున్న వెంటనే ఆ కర్మలన్నీ అలానే నాశనమైపోతాయి. వివరణ: పిడుగు ముందు పర్వతం ఎంతటిదైనా తలవంచాల్సిందే. భగవత్ చింతన కలిగినప్పుడు కర్మ బంధాలు అన్నీ తెగిపోతాయని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. తన కర్మవశం బించుక దైవకృతంబుక ఇంచుక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే 3 ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు: చేసిన కర్మ, దైవ నిర్ణయం మరియు మనసు యొక్క వికారం. దేహమున్నంత కాలం ప్రాపంచిక బంధాలు, దైన్యాలు తప్పవని చెబుతూ చివరకు దైవ చింతన ద్వారా మనిషి ఎలా దైవత్వాన్ని పొందవచ్చో అన్నమయ్య ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: ప్రాణులకు కొంచెం కర్మవశం వల్ల, కొంచెం దైవ నిర్ణయం వల్ల, మరికొంచెం మనసు వికారం వల్ల ఈ సంసార స్థితి ఏర్పడుతుంది. దేహం ఉన్నంత కాలం దైన్యాలు, హీనస్థితి, ఆశలు, అనుబంధాలు అనేవి తప్పవు. అలాగే మనసు ఉన్నంత కాలం చూపులు, నవ్వులు, కోపాలు, గౌరవ మర్యాదలు వంటి వికారాలు వెన్నంటే ఉంటాయి. అయితే వీటన్నింటికీ కుంగిపోకుండా దైవశిఖామణి అయిన తిరుమల దేవుని, వెంకటేశ్వరుని,
కరుణను పొందితే మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించి తానే దైవంగా మారతాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical composition, Annamaya analyzes the human condition as a blend of three influences: one's own karma, divine will, and the inherent agitations of the mind, Manasu Vikram. He observes that as long as the physical body exists, suffering, attachments, and worldly ties are inevitable. Similarly, as long as the mind is active, emotions like attraction, anger, and pride will persist. However, he concludes that by seeking the grace of Lord Venkateshwar, the supreme deity, one can transcend these mundane struggles. When a person aligns their thoughts with the divine, they realize their own spiritual essence and attain a state of godliness. Pallavi. Tanakarmavasam binchuka, దైవకృతం బొకయించుక, మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు, భావము, ప్రాణులకు, మనుషులకు తమ పూర్వ కర్మల ప్రభావం కొంచెం, దైవము రాసిపెట్టిన విధి కొంచెం, మనసులో కలిగే మార్పులు, వికారాలు కొంచెం. ఈ మూడు కలిసి జీవితాన్ని నడిపిస్తాయి. ఇవి ఎవరికీ తప్పవు. వివరణ. మనిషి అనుభవించే సుఖదుఃఖాలకు కేవలం ఒకటే కారణం ఉండదు. కర్మ, విధి, మనస్తత్వం అనే ఈ మూడింటి కలయికే జీవితం అని అన్నమయ్య స్పష్టం చేశారు. చరణం 1. ఈదైన్యము లీహైన్యము లీచిత్త వికారంబులు, ఈదురవస్థలు గతులును ఈలంపటములను, ఈదాహము లీదేహము లీయెను బంధంబులు, మరి ఈదేహముగల కాలము ఎడేవు ప్రాణులకు, భావము, ఈ దీనత్వాలు, హీనమైన పనులు, మనసులోని గందరగోళాలు, కష్టాలు, లోకంలోని బంధనాలు, కోరికలు, దాహములు. ఇవన్నీ ఈ దేహము ఉన్నంత కాలం మనిషిని వదిలిపెట్టవు. వివరణ. భౌతిక దేహమే బంధాలకు మూలం. శరీరం ఉన్నంత వరకు ప్రాపంచిక సంబంధాలు, వాటి వల్ల కలిగే బాధలు సహజమని అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. చరణం 2. ఈ చూపులు ఈ తీపులు నీ నగవులు నీ తగవులు, నీ చొక్కులు నీ పొక్కులు నీ వెడయలుకలను, ఈ చెలుములు నీ బలువులు నీ చనవులు నీ ఘనతలు, నీ చిత్తముగల కాలము ఎడేవు ప్రాణులకు. భావము. ఈ ఆకర్షణీయమైన చూపులు, తీపి మాటలు, నవ్వులు, గొడవలు, పరవశాలు, విచారాలు, కోపాలు, స్నేహాలు, అహంకారాలు. ఇవన్నీ నీ మనసు, చిత్తము, ప్రాపంచిక విషయాలపై ఉన్నంత కాలం నిన్ను వదిలిపోవు. వివరణ. కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా బంధాలకు కారణమే. మనసు లోకంలో తిరుగుతున్నంత కాలం ఈ భావోద్వేగాల సుడిగుండం తప్పదని భావం. చరణం 3. ఈ వెరవులు నీ ఎరుకవులు ఈ తలుపులు నీ తెలువులు, దైవశిఖామణి తిరుమల దేవుని మన్ననలు, దైవికమున కిటువగనక తనతల పగ్గలమైనను, దైవము తానో తానే దైవంబవుగానా. భావము. ఈ ఉపాయాలు, ఈ తెలివితేటలు, ఈ ఆలోచనలన్నీ ఆ తిరుమల దేవుని కృపను పొందేందుకే వినియోగించాలి. విధికి లొంగిపోకుండా తన ఆలోచనలను భగవంతుని వైపు మళ్లిస్తే తలపగ్గలమైనను మనిషి తనలోని పరమాత్మను చూసుకోగలడు. అప్పుడు అతడే దైవం అవుతాడు. వివరణ. బంధాల నుండి విముక్తి పొందే మార్గాన్ని అన్నమయ్య ఇక్కడ సూచించారు. వెంకటేశ్వరుని కృపతో తనను తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని, దైవస్వరూపుడే అవుతాడని ఈ కీర్తన సారాంశం.